స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ప్రొడక్ట్‌కి, ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి ఒక ప్రైస్ అనేది ఉంటది. మనకి సాలరీ ఒకటి ఫిక్స్ ఉంటది. అలాగే ఏ ప్రోడక్ట్ ల్యాప్‌టాప్‌కైనా, ఫోన్‌కైనా, ఒక టొమాటోకైనా దేనికైనా ప్రైస్ ఉంటది. అలాగే కంపెనీ కూడా ఒక ప్రైస్ ఉంటదండి. ఓకే. అది ఎలా డిసైడ్ చేస్తారంటే డిమాండ్‌ని బట్టి. ఓకే. ఒక మంచి ప్రోడక్ట్ అయితే మనం ఎక్కువ పెట్టి తీసుకుంటాం కదా! అలాగే మంచి కంపెనీ అంటే ఎక్కువ పెట్టి కూడా తీసుకుంటారు. ఓకే. సో, అది ఎలా డిసైడ్ చేస్తారంటే కంపెనీ ప్రాఫిట్స్ బట్టి, కంపెనీ క్రెడిబిలిటీ బట్టి మనకి కంపెనీ బాగుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, మంచి కంపెనీ అంటే పెడతారు. ఓకే. ఫ్యూచర్‌లో కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుందని ఇంకా అమౌంట్ పెడతారు మనకి. అది ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతదనమాట బేసికల్లీ. మనం అమౌంట్ పెడుతుంటే మంచి కంపెనీ అని, నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తుంటాయని హోప్‌తో ఆర్ వచ్చినా కూడా ఆ ప్రైస్ అనేది మనం కొంటూ ఉంటారు జనాలు, ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఓకే. అలాగే స్టాక్ కూడా పడిపోతూ ఉంటది. ఓకే. స్టాక్ ఎందుకు పడిపోతుంటది మనకి? ఆ కంపెనీ బాలేదు, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ బాలేదు. ఇంకా వేరే రీజన్, మార్కెట్ రీజన్, వార్ రీజన్, వెయిటెవర్. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక కంపెనీకి మనం పెట్టే ఒక ధర, దానికి ఒక వాల్యూయే మనకి స్టాక్ ప్రైస్ అనమాట. ఓకే. మనకి ల్యాప్‌టాప్ ఎట్లానో అన్నిట్లో అనమాట. టీవీకి ఎట్లా ప్రైస్ పెడతాము. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే మనకి కంపెనీ వాడు కూడా డబ్బులు కావాలండి గ్రో అవ్వాలంటే. ఓకే. అలాగే మనకు కూడా డబ్బులు కావాలి. ప్రాఫిట్ కావాలి కదా మనకు. లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఎందుకొస్తాం? అంటే ఎవరికి వారు డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఒక ప్లేసే స్టాక్ మార్కెట్ అనమాట. ఓకే. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్క షార్ట్‌లో డైలీ మనకి అసలు స్టాక్ మార్కెట్ ఏంటి అని తెలుసుకుందాం. నా ఎక్స్‌పీరియన్స్ చూస్ చేసుకొని అనవసరమైనది తీసేసి అవసరమైనది డిస్కస్ చేద్దాం.